వాడైపోయినటువంటి తండ్రి కొడుకు వచ్చి పక్కన కూర్చుంటే చాలు, కొడుకుతో కలిసి తిరుగుతున్న తండ్రిని చూసి నా మనవలు కూడా నాతో ఇలా ఆడుకుంటే బావుణ్ణు, నా కొడుకు కూడా ఇలా పడుకునే ముందు నా పక్క మీద కూర్చుంటే బావుణ్ణు, నన్ను చేయి పట్టుకుని దేవాలయానికి తీసుకెడితే బావుణ్ణు, సీతారామ కళ్యాణం అవుతుంటే నాన్నగారండి తీసుకెళ్లి కారులో దింపితే బావుండంటే, ఖాళీ లేదని ఏడాదికోసారి జైల్లోంచి బెయిల్ మీద వచ్చిన వాళ్ళ ఎప్పుడో అమెరికా నుంచి సంవత్సరానికి ఓసారి 20 రోజులు వచ్చి వెళ్ళిపోయి పిల్లలకి ఇంగ్లీష్ అలవాటు అయిపోతే నాయనమ్మ వాడికో జంతికలు చేసి పెడదామని వాడితో మాట్లాడదామని దగ్గరికి వెడితే మనవలు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మాట్లాడడం చేత కానీ నాన్నమ్మ మౌనంగా వాళ్ళ కోసం ఏడుస్తుంటే, తండ్రి చచ్చిపోయిన తర్వాత పాచి పీనుగు 3 రోజులు మంచు ముక్కల్లో నానిపోయిన తర్వాత వచ్చి అంచేష్టి సంస్కారం చేసిన కొడుకు ఒక కొడుక, వాడి సంపాదన ఒక సంపాదన. తండ్రి పక్కన కూర్చున్నవాడు తండ్రిని సంతోషపెట్టినవాడు కొడుకు.